గా అయన్ ర్యాండ్కి సంబంధించి ఫర్ ఆల్ ది ఆబ్జెక్టివిజం దట్ ఐ హ్యావ్ నాట్ రెడ్ మచ్ ఆఫ్ హర్, బట్ మీరు చెప్పేదాన్ని బట్టి ఆవిడ వీడియోలు చూస్తే ఆవిడ కొంచెం కోపంగా ఉన్నట్టు, నేను రైట్ మిగతా వాళ్ళందరూ తప్పన్నట్టు అనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే షీ బేసిక్లీ బిలీవ్స్ ఇన్ our philosophy so strongly and she talks so rationally. అది అర్థం చేసుకోవట్లేదు. దీన్ని మించిన ఏదైనా ఉంటే నువ్వు నాకు చెప్పు అని చెప్పే కెపాసిటీ అవతలలో లేనప్పుడు, అయినా కూడా దాన్ని ఫాలో అవునప్పుడు, అర్థం చేసుకున్నప్పుడు షీ లూజెస్ హర్ టెంపర్, విచ్ ఐ థింక్ ఈజ్ రాంగ్. దానికి నేను ఎందుకంటున్నానంటే బికాస్ అందరూ మనిషి రూపాల్లో ఉంటారు. వాళ్ళ కాళ్ళు ఉంటాయి, చేతులు ఉంటాయి, గాలి పీలుస్తారు, అన్నం తింటారు, అన్నీ చేస్తారు. కానీ వాళ్ళ బ్రెయిన్స్కి లిమిటేషన్ ఉంటుంది, వాళ్ళ అబ్జార్ప్షన్ కెపాసిటీకి లిమిటేషన్ ఉంటుంది. వాళ్ళు పుట్టి పెరిగిన సర్కమ్స్టాన్సెస్. ఇప్పుడు ఐన్ ర్యాండ్ అనేది షీఈ్ లైక్ వన్ ఇన్ మిలియన్స్లో కూడా ఉండరు. అండ్ ఏ ఉమెన్ హూ కేమ్ ఫ్రమ్ రష్యా at the age of 21 without any education, not knowing English, she can become the author of Atlas Shrugged and Fountainhead. అంటే it is not a joke, no. సో నేను ఏ రేంజ్లో మాట్లాడుతున్నానో, నేను మాట్లాడిన దానికి మీకు అర్థం చేసుకునే కెపాసిటీ ఉందని నేను ఎక్స్పెక్ట్ చేయటం అనేది మూర్ఖత్వం. అండ్ సమ్మన్ యాజ్ ఇంటెలిజెంట్ యాజ్ హర్, వై షీ కాంట్ అండర్స్టాండ్ దట్? ఐ డోంట్ అండర్స్టాండ్. ఎందుకంటే అందుకనే ఆవిడ most of her life she was very unhappy. She used to shout at the objective students. అదే అర్థం కాని విషయం ఏంటంటే దాని ఏమనాలి, ఒక ప్యాషన్. అది ఇప్పుడు నాకు బార్బరా బ్రెండన్ అని, షీ వాజ్ ఎ డిసైపుల్ ఆఫ్ ఐన్ ర్యాండ్. తను ఒక బుక్ రాశాను, ద ప్యాషన్ ఆఫ్ ఐన్ ర్యాండ్ అని. షీ వాజ్ యాక్చువల్లీ డిసైపుల్ ఆఫ్ ఐన్ ర్యాండ్. దాంట్లో చదివితే కొంతవరకు అర్థం. ఎందుకంటే విపరీతంగా మీరు ప్రేమించినప్పుడు, ఒక ఉద్యమంలాగా, ఒక బిలీఫ్ సిస్టమ్ని ప్రేమించినట్టు, దాన్ని అర్థం చేసుకోలేకపోయినా, దానికి ఎదురు వచ్చిన ఈ ప్రొటెక్టివ్ నేచర్లో ఒక ప్యాషన్ వలన కోపం వచ్చేస్తుంది. బికాస్ ప్యాషన్ ఆల్సో ఇస్ అన్ ఎమోషన్. ట్రూ. మీరు కోల్డ్ బ్లడెడ్గా ఒకటి అర్థం చేసుకోవటానికి, దాన్ని అసలు అన్వయం చేసుకుని దాన్ని ప్రొటెక్ట్ చేసేయడానికి ఉన్నది. ఇప్పుడు నేను ఐఎమ్ వెరీ కోల్డ్ బ్లడెడ్, ఐ డోంట్ హ్యావ్ ప్యాషన్. యూనో, ఐ మైట్ హ్యావ్ అబ్సెషన్ ఫర్ మై సెల్ఫ్. ఇప్పుడు నాకు అందరికీ అర్థమైపోవాలి నేను చెప్పేది అని నేను ఎప్పుడు కోరుకోను. నేను Ayn Rand wants the whole world to understand that the principle of objectivism. అది డైకోటమీలా అనిపించట్లేదా? Not really. I mean, see, that is objective she has. This whole point is that the objective of Ayn Rand was to make the whole world, అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక రిలీజియన్ లాగా, ఒక రిలీజియన్ మొత్తం ప్రపంచం అంతా ఫలానా మతానికి నేను కన్వర్ట్ చేసాను ఒక అబ్జెక్టివ్ పెట్టుకున్నట్టు, షీ వాంటెడ్ టు కన్వర్ట్ ద ఎంటైర్ వరల్డ్ ఇంటూ రేషనల్ థింకింగ్. సో అది ఇప్పుడు ఈవెన్ వెన్ షీ రోడ్ ద బుక్, ఇట్ హ్యాడ్ వెరీ బ్యాడ్ రివ్యూస్, unimaginably bad reviews from New York Times and all the popular things. They couldn't even understand what she said. But yet her popularity rose over the years దాని తర్వాత. బట్ కమింగ్ బ్యాక్ టు దిస్ ఏంటంటే, ఇప్పుడు ప్యాషన్ అనేది ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, బార్బరా బ్రెండన్కి నాథ్నియల్లోని, షీ వాజ్ మ్యారీడ్ టు ఎ మ్యాన్ కాల్డ్ నాథ్నియల్. హీ ఆల్సో వాజ్ స్టూడెంట్ ఆఫ్ Ayn Rand. Ayn Rand is married to a guy called Frank Conner. ఒక పర్టిక్యులర్ టైంలో షీ ఫెల్ ఇన్ లవ్ విత్ నాథ్నియల్, అండ్ షీ కాల్డ్ నాథ్నియల్, బార్బరా అండ్ ఫ్రాంక్ ముగ్గురిని కూర్చోబెట్టి షీ టోల్డ్ వై షీ హ్యాస్ టు హ్యావ్ ఎన్ అఫేర్ విత్ నాథ్నియల్. షీ వాజ్ 54 at that time and he was 27. యా. కానీ ఏంటి అక్కడ చూడాల్సింది, ఇప్పుడు ఎక్కడైనా ఎవరికైనా మనం వింటూనే ఉంటాం అఫైర్స్ గురించి. her logic and rationality is so impeccable in terms of that. చెప్తే అందరూ సైలెంట్గా ఉన్నారు, because no one can talk a word against her, not because of authority. They can't talk in intelligence to her because she is too intelligent for everyone. ఏం చెప్పుంటారు ఆవిడ అంటే జస్టిఫై చేయడానికి? అండ్ see, ఇప్పుడు ఇస్ ఫీలింగ్, ఎమోషన్ అనేది ఫీలింగ్. ఐఎమ్ ఫీలింగ్ దిస్ ఫర్ him, he is feeling that for me, you know. And if the thought is in my head and the emotion is in my head, even if I am with you at that time, I am here. So the physical aspect of my body can, emotional and intellectual and psychological aspect akkada unnappudu, you are doing a disservice to your very existence. అని చెప్పారా? Yeah.
Okay, she might not set exactly these lines, but I will infer these lines because I know her philosophy. ఎందుకంటే నేను ఫాలో అవుతాను కాబట్టి. నేను సేమ్ థింగ్ నేను నా వైఫ్ చెప్పాను ఒకసారి అబౌట్ దిస్ యూనో ఏంటి నేను ఇంకొక అమ్మాయితో ఉన్నానని నేను అనుకోవటానికి నేను నీతో ఉండి నిన్ను అమ్మాయిని ఊహించుకుంటే ఇట్ ఈస్ ఎ మచ్ బిగర్ థింగ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ వాట్ యువర్ ఫీలింగ్ ఈజ్ రాంగ్ యూనో. సో ఇప్పుడు అక్కడ ఏంటి హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్ ఉంది, టూ కన్సెంటింగ్ పీపుల్ మధ్యలో ఉన్న ఫీలింగ్స్ ఉన్నాయి. మ్యారేజ్ అనేది ఇస్ ఎక్స్టేనియస్ థింగ్ పుట్ బై సొసైటీ. కమిట్మెంట్ అనేది ఇట్ ఈస్ ఇంటర్నల్, ఇట్ హ్యాపెన్ అట్ ఎ సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం. రైట్. ఆ టైం వేరు, ఈ టైం వేరు. ఇవన్నీ తీసుకొచ్చి మీరు టేబుల్ మీద పెట్టేసారు అనుకోండి, పెట్టి లాజిక్ చెప్తే ఇప్పుడు ఎవరికి తెలియకుండా ఆయన రాని అతనిని కలవటం వేరు, దట్ నోబడీ హ్యాస్ ఎ ప్రాబ్లం. దానికి జస్టిఫైడ్ లాజిక్ చెప్పేస్తే ప్రాబ్లం అది. దట్ ఈస్ హోల్ థింగ్ వాట్ హ్యాపెండ్ దర్. సో ఇప్పుడు ఫ్రాంక్ ఓకానర్ వచ్చేసరికి ఇప్పుడు ఏంటి, అప్పుడు వీళ్ళిద్దరూ రూమ్లో ఉంటే దే బోత్ యూస్ టు గో ఫర్ అ వాక్, ఇది ఫ్రాంక్ అండ్ బార్బరా. బట్ దర్ అడ్మిరేషన్, దర్ రెస్పెక్ట్ ఫర్ హర్ వాజ్ సో హై. బట్ యట్ ప్రోగ్రామ్ సొసైటీలో ఉన్నప్పుడు మీకు ఆటోమేటిక్గా నా వైఫ్ ఇంకోటితో పడుకుంటుంది, నా మొగుడు ఇంకొక ఆవిడతో పడుకుంటున్నాడు అనేది దే స్టిల్ కాంట్ టేక్ ఇట్ బికాస్ దే ఆర్ సో ప్రోగ్రామ్ బై సొసైటీ ఫర్ ఆల్ దీస్ ఇయర్స్ యూనో. సో ఇట్ ఈస్ గ్రోయింగ్ ఆన్ దెమ్. ఒక పాయింట్ ఆఫ్ టైంలో నాథనియల్ స్టార్ట్ హ్యావింగ్ ఎ విత్ అనదర్ ఉమెన్. అప్పుడు ఆయన రెండు కోపం వచ్చింది కదా ఆబ్వియస్లీ. అంటే ఏంటి అక్కడ ఎందుకు కోపం వచ్చింది, హీ వాజ్ చీటింగ్ బిహైండ్ హర్, హీ డిడ్ంట్ టెల్ హర్ దట్. తను చీట్ చేయలేదు కదా, తను చెప్పింది మొత్తం కన్సర్న్ పార్టీస్ అందరినీ కూర్చోబెట్టి లాజిక్ చెప్పింది. ఆనెస్టీ and rationality. When this guy started cheating Ayn Rand, he never told her. She found out through some other way. You know? Appudu tanu enti, she actually wrote in all her books of publications after she came to know Nathaniel Branden is no longer associated with objectivist philosophy. And she kind of discarded him from the entire movement of objectivism. For more updates, like, comment, subscribe to our channel.